హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి మనం ఏపీఎంసెట్కి సంబంధించి లాస్ట్ ఫేజ్ ఒక కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. 2024కి సంబంధించి క్లియర్ కట్గా చెప్పబోతున్నా. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఎలాంటి డిలే లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గైస్, నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే ఒక కాలేజ్ అయితే తీసుకున్నా. ఫస్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ ఎస్విసి కాలేజ్ అయితే తీసుకున్నా. మీ ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజ్ వస్తుందో కూడా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ ఎస్విసి కాలేజ్ అయితే తీసుకున్నా ఎగ్జాంపుల్గా. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కోడ్ ఇచ్చారు ఎస్విసి అని. అది వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కాలేజెస్ నేమ్స్ సేమ్గా ఉంటాయి. కోడ్ మాత్రం డిఫరెంట్గా అయితే ఉంటుంది. కాబట్టి కోడ్ అనేది చాలా చాలా వెరిఫైగా చేసుకోవాలి. వెరిఫైగా చూసుకోండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇక్కడ టైప్ అని ఇచ్చాడు. టైప్ అంటే పీవీటీ అంటే అది ఒక ప్రైవేట్ కాలేజ్, ఓకేనా. అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇన్స్టిట్యూట్ అంటే ఏ రీజియన్లో ఉందని ఇచ్చాడు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చాడు, అలాగే ప్లేస్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా కట్ ఆఫ్ ర్యాంక్స్కి వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఎస్వి రీజన్లో సిఎస్సి చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఓకేనా, సిఎస్సి చూస్తున్నాను. ఇక్కడ ఓసీకి వచ్చేసి 32,000కి అయితే ఆగింది. అది కూడా ఫైనల్ అంటే థర్డ్ ఫేజ్ వరకు 32,000కి అయితే ఆగింది. మీకు క్లియర్గా చెప్తున్నాను, 32,000కి ఓసీ బాయ్స్కి అయితే ఆగింది. ఎస్విసి కాలేజ్లో, ఓకేనా, ఓసీ క్యాండిడేట్కి మాత్రం. అదే ఇక్కడ మనకి క్లారిటీగా చూసుకుంటే ఓసీ గర్ల్స్కి వచ్చేసి 32,000కే ఆగింది, ఓకేనా. అలాగే మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి మీ ర్యాంక్ తగ్గట్టు. ఎస్టీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి 64,000కి అయితే ఆగింది సిఎస్సి అనేది. ఇక్కడ మీరు ఇంకా బీసీ క్యాండిడేట్స్కి వెళ్తే ఇక్కడ చూసుకుంటే 36,000కి అయితే ఆగింది. అలాగే 38,000కి బీ వాళ్ళకైతే ఆగింది. ఇలాగ మీరు క్లారిటీగా వన్ బై వన్ చెక్ చేసుకు వెళ్ళాలి. మీ ర్యాంక్ తగ్గట్టు చెక్ చేసుకుంటూ వెళ్ళండి. అది కూడా ఇది లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కాదు. అంటే మొత్తం టోటల్ ఓవరాల్ కలిపి ఎంతవరకు ఆగింది ఆ కాలేజ్ 3 ఫేజెస్తో కలిపి అనేది క్లారిటీగా వాళ్ళు అయితే ఇచ్చారు. గైస్, వీడియో కానీ వర్త్ అంటే మాత్రం ఒక లైక్ అయితే వేసుకోండి. ఇలాంటివి ఫర్దర్గా చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ చూసుకుంటే ఇంకా మీకు ఫర్దర్గా మీ ర్యాంక్ తగ్గట్టు చెక్ చేసుకోవాలి. అలాగే కేటగిరీ ర్యాంక్, లోకల్ ర్యాంక్ ఏం కన్సిడర్ చేయకండి. ఫస్ట్ వచ్చేసరికి మీ మెయిన్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ ర్యాంక్, అది మాత్రమే కన్సిడర్ చేసి చెక్అవుట్ అయితే చేసుకోండి మీ ర్యాంక్స్ అనేది మీ కాలేజీకి తగ్గట్టు. అర్థమైంది అనుకున్నా, మీకు క్లియర్గా చెప్పింది ఎలా చెక్ చేసుకోవాలని. ఒకవేళ మీకు అంటే చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, ఒకవేళ మీరు ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే మీకు విట్ కావాలంటే విట్ అని సెర్చ్ చేసి సెర్చ్ కొడితే మీకు విట్ అంటే దాని ఒక ఇన్స్టిట్యూట్, సారీ గైస్ ఇక్కడ రాలేదు. నేను మేబీ కాలేజ్ కోడ్ తప్పు కొట్టినట్టున్నా. సెర్చ్ చేయండి, అంటే అక్కడ కోడ్ అనేది కరెక్ట్గా కొడితేనే మనకి కాలేజ్ అయితే వస్తుంది. కొంటే అది కూడా బ్రౌజర్లో అయితే ఓపెన్ అవుతుంది. క్లియర్గా చెప్పిన అంటే అనుకుంటున్నా. వీడియో కానీ వర్త్ అంటే మాత్రం ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ని ఫాలో అవ్వడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను. ఒకవేళ మీకు చెక్ చేసుకోవడం రాకపోతే మీకు ఏ కాలేజ్ వస్తుందని క్లియర్గా చెప్పబోతున్నా. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.